నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. చిన్న చింతకుంట మండల కేంద్రంలో ప్రెస్ మీట్ లో మాట్లాడిన బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు కోటారాములు, దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డిపై ప్రస్తుత ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. మీ ఊరికి బీటీ రోడ్డు వేసింది మా ఆల వెంకటేశ్వరరెడ్డి కాదా? ఇదే శ్రీ 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 కురుమూర్తి దేవస్థానం వరకు బీటీ రోడ్డు వేసింది, రాజగోపురం కట్టించింది ఆల వెంకటేశ్వరరెడ్డి కాదా? మీరు అధికార మదంతో మా మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డిపై ఇంకోసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే తగిన బుద్ధి చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రతిపక్షముల గౌరవం ఇవ్వాలి, అందరూ కూడా నీవే లేదు. కానీ ఏదైతే నీవు ఒక ప్రతిపక్ష నాయకుని పట్టుకొని నీ ఆస్తి ఎంత, అదేంటిరా ఇదేంటిరా, నువ్వేం చేసావు అది చూసుకుంటా చేసుకుంటానే మాటలు పనిచేసుకొని సంస్కారవంతంగా నీవు ఒక ఎమ్మెల్యేగా మాట్లాడు. దానికి ప్రతిపక్షంగా మేము కూడా గౌరవించి మాట్లాడు. మరీ ఎక్కువ లోతుకొస్తే కూడా బాగుండదు. మధుసూదన్ రెడ్డి గారు దయచేసి మర్యాద ఇచ్చి మాట్లాడడం నేర్చుకుని, చదువుకున్నాడు, పెద్ద అడ్వకేటు కాబట్టి నువ్వు నిలబడ్డ రోజు నీ గ్రామంలో ఎన్ని ఓట్లు పడ్డాయి? 111 ఓట్లు, 120 ఓట్లు టీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ ఉంటాయి. నీవేం ఎమ్మెల్యేవా బాబు? రేపు మా ఊర్లో నిలబడదంతా గెలిపిస్తాం, ఎన్ని ఓట్లు ఎక్కువ తెచ్చుకుంటాం ఊరోళ్ళకి. నీ మండలం ఈ మండలంలో నీకు ఎంత మెజార్టీ వచ్చింది? 1500 టీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ వచ్చింది. నీ గురించి తెలుసుకొని మా చుట్టాల వల్ల చాలామందివి మొదలే దాటుకున్నాం, వేరే పార్టీలకు పోయినాం. ఇప్పుడున్న వాళ్ళందరూ ఎంత బాధపడుతున్నారంటే, నువ్వు మీటింగ్ పెట్టు బహిర్గతంగా, చిన్న చిన్న మండలంలో మీటింగ్ పెట్టు, మేము వస్తాం, మీరు వస్తారు, మీ కార్యకర్తలు ఎంత ఫీల్ అవుతున్నారు, గతంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే ఉన్న కార్యకర్తలు ఎంత సంతోషంగా ఉన్నారో అందరూ ప్రజాక్షేత్రంలో బహిరంగంగా చర్చకు సిద్ధమైతే, దమ్ము ధైర్యం ఉంటే చిన్న చిన్న హెడ్ క్వార్టర్లో మీటింగ్ పెడదాం, మీరు రండి, మేము వస్తాం, మాట్లాడుకుందాం. పత్రికాముఖంగా మరి ఒక్కసారి డిమాండ్ అనుకోండి, విన్నపం అనుకో, మర్యాదగా మాట్లాడకుంటే గ్రామాల్లో కూడా నిన్ను తిరగనిచ్చే పరిస్థితులు లేరు ప్రజలు కానీ కార్యకర్తలు కానీ. నిన్న ఇప్పుడున్న ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారు తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ఏకవచనంతో అరే తురే అని మిగిలి మాటలు మాట్లాడుతూ దానికి వ్యతిరేకంగా దాన్ని ఖండిస్తూ మేము ఈరోజు ఈ పత్రికా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జిఎంఆర్ గారు, మీరు గెలిచి 18 నెలలైంది. ఈ 18 నెలల్లో మీరు చేసిన అభివృద్ధి ఏంది? దేవరకద్ర నియోజకవర్గానికి మీరు ఇది తెచ్చినాం అది తెచ్చినామని ఉట్టిగా భుజాలు ఎగిరేస్తూ జబ్బలు ఎగిరేస్తూ చెప్పుకోవడం తప్పితే ఎక్కడైనా పునాదులు పడ్డాయా? కట్టెడు సిమెంట్ వేసి బిల్డింగులు కట్టినరా? రోడ్లు వేసిండ్రా? నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఆల వెంకటేశ్వరరెడ్డి గారు ఏం చేశారు అని అడుగుతున్నావు. అసలు నీ ఊరికి బీటీ రోడ్ వేసింది ఎవరు? దమగ్నాపూర్కి బీటీ రోడ్డు వేసింది ఎవరు? ఒకసారి ఆలోచన చేసుకో జిఎంఆర్ గారు. ఈరోజు చిన్న చింతకుంట మండలంలో ఈరోజు కురుమూర్తి స్వామికి బిడ్ చేసింది ఎవరు? ఈరోజు దేవరకద్ర కాన్స్టిట్యున్సీలో 28 చెక్ డ్యాములు కట్టింది ఎవరు? 19 టీఎంసీల పాలమూరుకి భూత్పూర్ దగ్గర రిజర్వాయర్ని తెచ్చింది ఎవరు? దాన్ని పూర్తి చేసింది ఎవరు? చివరి దశలో నీళ్ళు వదిలే దశల్లో నీలాంటి చీడ పురుగులు కేసులేసి అడ్డుపడి లేనిపోయిన ఆరోపణ చేసి ప్రాజెక్టును ప్రారంభం చేయడం ఆలస్యమైంది తప్పే అభివృద్ధి ఎక్కడ కూడా ఆగలేదు. అభివృద్ధి కనిపిస్తూ ఉంది.